వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మార్గదర్శకత్వం, మంత్రణం, గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్పై అతి ముఖ్యమైనటువంటి బిట్లను ప్రాక్టీస్ చేద్దాం. సో దీనివల్ల మీకు ఈ టాపిక్పై సమగ్ర అవగాహన వస్తుంది. సో తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. క్వశ్చన్ నెంబర్ 1 తీసుకుంటే, మార్గదర్శకత్వం అంటే వ్యక్తి తనకు తాను సహాయం చేసుకోవడానికి అందించే సహాయం అని అభిప్రాయపడిన వారు ఎవరు? Who defined guidance as helping an individual to help himself? So ఆన్సర్ ఈజ్ ఏ, జోన్స్ మార్గదర్శకత్వం అంటే తనకు తాను సహాయం చేసుకోవడానికి అందించేట సహాయం అని చెప్పడం జరిగింది. సో హెల్పింగ్ అన్ ఇండివిజువల్ టు హెల్ప్ హిమ్సెల్ఫ్. క్వశ్చన్ నెంబర్ 2 తీసుకుంటే, ఇద్దరు వ్యక్తుల మధ్య గతిశీల సంబంధమే మంత్రణం అని దేన్ని నిర్వచించారు? విచ్ ప్రాసెస్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ డైనమిక్ రిలేషన్షిప్ బిట్వీన్ టూ పీపుల్? సో ఆన్సర్ ఈజ్ మంత్రణం, కౌన్సిలింగ్. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ మంత్రణం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేటువంటి ఒక ముఖాముఖి గతిశీల సంబంధం అంటారు. క్వశ్చన్ నెంబర్ 3, మార్గదర్శకత్వ రకాలు ఏమిటి? వాట్ ఆర్ ద 3 మెయిన్ టైప్స్ ఆఫ్ గైడెన్స్? ఆన్సర్ కామెంట్ చేయండి. సో ద ఆన్సర్ ఈస్ బి, ఎడ్యుకేషనల్, వొకేషనల్, పర్సనల్. అంటే విద్యా మార్గదర్శకత్వం, విద్యా విషయక మార్గదర్శకం, ఔద్యోగిక మార్గదర్శకత్వం, వ్యక్తిగత మార్గదర్శకత్వం. ఎడ్యుకేషనల్, వొకేషనల్, పర్సనల్, ఈ 3 మార్గదర్శకాలు ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 4 తీసుకుంటే, ఔద్యోగిక మార్గదర్శకత్వ ప్రధాన లక్ష్యం ఏమిటి? ది ప్రైమరీ గోల్ ఆఫ్ వొకేషనల్ గైడెన్స్ ఈజ్? సో ఇక్కడ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక వ్యక్తి యొక్క సామర్థ్యాలను బట్టి సరైనటువంటి ఉద్యోగాన్ని ఎంచుకోవడంలో తోడ్పడమే ఈ ఔద్యోగిక మార్గదర్శకత్వం అంటారు. అంటే ఒక వ్యక్తి యొక్క విద్య, అతని నైపుణ్యాలను బట్టి అతనికి సరిపోయేటువంటి ఒక ఉద్యోగాన్ని ఎంచుకోవడానికి మనం అతనికి సహాయం చేయడాన్ని ఔద్యోగిక మార్గదర్శకత్వం అంటారు. 5th వన్, మంత్రకునికి అధిక ప్రాధాన్యతను ఇచ్చేటువంటి మంత్రణం ఏమిటి? విచ్ టైప్ ఆఫ్ కౌన్సిలింగ్ గివ్స్ మోర్ ఇంపార్టెన్స్ టు ద కౌన్సిలర్? అంటే ఇట్ గివ్స్ మోర్ ఇంపార్టెన్స్ టు ద కౌన్సిలర్. కౌన్సిలర్కే ప్రాధాన్యత ఎక్కువ ఉన్నది. సో ఆన్సర్ ఈజ్ సి, నిర్దేశిక మంత్రణం, డైరెక్టివ్ కౌన్సిలింగ్. ఇక్కడ అంటే నిర్దేశిక మంత్రణం లోపల ఈ మంత్రకుడికే అంటే కౌన్సిలర్కే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అంటే కౌన్సిలర్ టేక్స్ అన్ యాక్టివ్ రోల్ అండ్ ఫోకస్ ఈజ్ మోర్ ఆన్ ద కౌన్సిలర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, నిర్దేశక మంత్రణాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? హూ ప్రపోజ్డ్ డైరెక్టివ్ కౌన్సిలింగ్? సో బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈజీ విలియమ్సన్ అండ్ డార్లీ కూడా ఉంటాడు. ఈజీ విలియమ్సన్ అండ్ డార్లీ డైరెక్టివ్ కౌన్సిలింగ్, నిర్దేశిక మంత్రణాన్ని ప్రతిపాదించడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 7, ఈ నిర్దేశక మంత్రణానికి మరొక పేరు ఏమిటి? డైరెక్టివ్ కౌన్సిలింగ్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్? బి ఇస్ ద రైట్ ఆన్సర్. సమస్య కేంద్రీకృత మంత్రణం. అంటే డైరెక్టివ్ కౌన్సిలింగ్నే మనం సమస్య కేంద్రీకృత మంత్రం అని కూడా అంటున్నారు. ప్రాబ్లమ్ సెంటర్డ్ కౌన్సిలింగ్. దీనిలో సమస్య పరిష్కారానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అందుకే దీన్ని సమస్య కేంద్రీకృత మంత్రణం అనడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 8,
క్రింది వాటిలో మంత్రణం యొక్క రకం ఏది? సో ఈ మంత్రంలో డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇవన్నీ ఉంటాయి. అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ కౌన్సిలింగ్? దీనిలో నిర్దేశిక, అనిర్దేశిక, మిశ్రమ లేదా దార్శనిక, ఈ మూడు పైన ఉన్నటువంటి మూడు కూడా మంత్రణంలో రకాలే. క్వశ్చన్ నెంబర్ 9. విద్యా విషయక మార్గదర్శకత్వం ముఖ్యంగా విద్యార్థులకు ఏ విధంగా తోడ్పడుతుంది? ఎడ్యుకేషనల్ గైడెన్స్ ప్రైమరీలీ హెల్ప్స్ స్టూడెంట్స్ ఇన్ సో ది ఆన్సర్ ఈస్ బి. విద్యార్థులు తమ అభిరుచులకు లేదా తమకున్నటువంటి ప్రజ్ఞకు సరిపోయేటువంటి కోర్సులను ఎంచుకోవడానికి ఇది తోడ్పడుతుంది. ఎడ్యుకేషనల్ గైడెన్స్ అనేది, విద్యా విషయక మార్గదర్శకత్వం అనేది, చూజింగ్ కోర్సెస్ మ్యాచింగ్ దేర్ ఇంట్రెస్ట్. క్వశ్చన్ నెంబర్ 10. వ్యక్తిగత మార్గదర్శకత్వం ఏ సమస్యలను పరిష్కరిస్తుంది? పర్సనల్ గైడెన్స్ డీల్స్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాబ్లమ్స్? సో ఇక్కడ కూడా డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే పైవన్నీ కూడా ఉంటాయి. సర్దుబాటు సమస్యలు, కుటుంబ సమస్యలు, వైవాహిక సమస్యలు, ఇవన్నీ కూడా వ్యక్తిగతమైనవి కనుక వీటికి గైడెన్స్ అందించడం జరుగుతుంది. అంటే అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, మ్యారిటల్ ప్రాబ్లమ్స్, ఇది వ్యక్తిగత మార్గదర్శనంలోకి వస్తుంది. 11th. వ్యక్తి మానసిక ఆరోగ్యం మరియు సంఘంలో గౌరవప్రదమైన జీవనానికి తోడ్పడేది. వ్యక్తి యొక్క మానసిక ఆరోగ్యం మరియు సంఘంలో గౌరవప్రదమైన జీవనానికి గైడెన్స్ ఎయిమ్డ్ అట్ ఇంప్రూవింగ్ మెంటల్ హెల్త్ అండ్ సోషల్ అడ్జస్ట్మెంట్. దీనికి తోడ్పడేటువంటిది ఏమిటి? సో ఆన్సర్ ఈజ్ బి, గైడెన్స్. మార్గదర్శకత్వం మానసిక ఆరోగ్యానికి మరి సంఘంలో గౌరవప్రదమైన జీవనానికి తోడ్పడుతుంది. అంటే సమాజం లోపల ఒక గౌరవప్రదమైన వ్యక్తిగా ఎదగడానికి ఇది తోడ్పడుతుంది. క్వశ్చన్ నెంబర్ 12. సలహాలకు ప్రాధాన్యతనిచ్చే ప్రక్రియ ఏది? ది కౌన్సిలింగ్ ప్రాసెస్ దట్ ఎంఫసైజెస్ గివింగ్ అడ్వైస్. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. మంత్రణం, కౌన్సిలింగ్ అనేది ఈ సలహాలకు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. అంటే సలహాలకు ప్రాధాన్యతనిచ్చేటువంటి ఒక ప్రక్రియ ఇది మంత్రణం అనేది. మంత్రణం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ కౌన్సిలింగ్? సో ది ఆన్సర్ ఈస్ బి, సమస్యకు పరిష్కారాన్ని చూపించడం. టు షో ఏ సొల్యూషన్ టు ద ప్రాబ్లం. అంటే ఇక్కడ మంత్రణం యొక్క ప్రధాన ఉద్దేశం సమస్యకు పరిష్కారాన్ని చూపించడం అన్నట్టు. సో 14. విద్యార్థి పాఠాలు మర్చిపోవడం లేదా ఏకాగ్రత కుదరకపోవడం అనేది దేనికి సంబంధించిన సమస్య? పాఠాలు మర్చిపోవడం, ఏకాగ్రత చూపకపోవడం, మరి అది దేనికి సంబంధించిన సమస్య కింది వాటిలలో? ఏ స్టూడెంట్ ఫర్గెటింగ్ లెసన్స్, ల్యాకింగ్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఎ ప్రాబ్లం రిలేటెడ్ టు. సో ద ఆన్సర్ ఈజ్ విద్యా విషయక సమస్య ఇది. అంటే ఎడ్యుకేషనల్. ఇలాగంటే పాఠాలు మర్చిపోవడం, ఏకాగ్రత కుదరకపోవడం అనేది ఆయనకు విద్యకు సంబంధించినటువంటి సమస్య కనుక దాన్ని విద్యా విషయక సమస్యగా తీసుకోవచ్చు. మార్గదర్శకత్వం అంటే ఒక వ్యక్తిగత విద్య అని అభిప్రాయపడినవారు. ఒక వ్యక్తిగత విద్యలాగా అభిప్రాయపడ్డది ఎవరు? గైడెన్స్ ఈజ్ ఎ పర్సనల్ ఎడ్యుకేషన్. హూ సెడ్ దిస్?
సో ఇక్కడ బి ఇస్ ద రైట్ ఆన్సర్ కిస్టాన్. ఈ కిస్టాన్ మార్గదర్శకత్వం అంటే ఒక వ్యక్తిగత విద్య అని చెప్పడం జరిగింది. ఏ మంత్రణంలో మంత్రకుడు ఎక్కువగా నిష్క్రియాత్మకంగా ఉంటాడు, ప్యాసివ్గా ఉంటాడు? ఇన్ విచ్ టైప్ ఆఫ్ కౌన్సిలింగ్ డస్ ద కౌన్సిలర్ రిమైన్ మోస్ట్లీ ప్యాసివ్ ఆర్ న్యూట్రల్ అంటుంది ఇక్కడ. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్ అనిర్దేశక మంత్రణం, నాన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్. ఈ అనిర్దేశక మంత్రణం లోపల మంత్రకుడు దాదాపు అంటే ఎక్కువగా నిష్క్రియాత్మకంగా అంటే ప్యాసివ్గా ఉండడం జరుగుతుంది. సో 17th క్వశ్చన్, తన వయస్సుకు తగిన తరగతి కంటే కింది తరగతి కార్యక్రమాలను చేయలేని వాణ్ణి వెనుకబడిన శిశువు అంటారు అని ఎవరు పేర్కొన్నారు? ది చిల్డ్రన్ హూ ఆర్ అనేబుల్ టు డూ ద వర్క్ ఆఫ్ క్లాస్ జస్ట్ బిలో దేర్ ఏజ్ ఆర్ డిఫైన్డ్ యాజ్ ఏ బర్ట్, బి టెర్మన్, సి బెంట్లీ, డి కార్ల్ రోజర్స్. ఈజ్ ద రైట్ ఆన్సర్ బర్ట్ పేర్కొనడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 18, ప్రతిభావంతులకు అనుకూలించేటువంటి సమృద్ధిమత్వం అనగానేమి? ప్రతిభావంతులకు అనుకూలించేటువంటి సమృద్ధిమత్వం ఎన్రిచ్మెంట్ అంటే ఏమిటి? వాట్ ఈస్ ద ఎడ్యుకేషనల్ స్ట్రాటజీ ఫర్ గిఫ్టెడ్ చిల్డ్రన్ దట్ ఇన్వాల్వ్స్ ఎన్రిచ్మెంట్? సో ఇక్కడ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ప్రత్యేక విద్యా విధానాలు కార్యక్రమాలని అందించాలి. దాన్నే మనం సమృద్ధిమత్వం అంటున్నాం, అంటే స్పెషల్ అండ్ డీపర్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్. అంటే ప్రతిభావంతుల కోసం సాధారణ పాఠ్య ప్రణాళిక కంటే కూడా లోతైన మరియు ప్రత్యేకమైనటువంటి విద్యా కార్యక్రమాలని అందించడాన్ని మనం సమృద్ధి మొత్తం ఎన్రిచ్మెంట్ అంటున్నాము. క్వశ్చన్ నెంబర్ 19 తీసుకుంటే, బెంట్లీ అభిప్రాయం ప్రకారం ప్రతిభావంతులు అనగా ఎవరు? అకార్డింగ్ టు బెంట్లీ, గిఫ్టెడ్ చిల్డ్రన్ ఆర్ దోస్ హూ. సో ఇక్కడ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎవరైతే అసాధారణ మేధాశక్తి, విశేషమైనటువంటి నైపుణ్యాలు గల పిల్లలు ఉంటారో వాళ్ళను ప్రతిభావంతులు, గిఫ్టెడ్ చిల్డ్రన్గా తీసుకోవడం జరుగుతుంది. దోస్ విత్ ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెన్స్ అండ్ స్పెషల్ స్కిల్స్. క్వశ్చన్ నెంబర్ 20 తీసుకుంటే, మంత్రకుని కంటే మంత్రణం కోసం వచ్చిన వ్యక్తికి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చేటువంటి మంత్రణం ఏది? అంటే మంత్రణం కోసం వచ్చిన వ్యక్తిని ఎవరంటారంటే క్లయింట్ అంటారు. సో ఇన్ విచ్ టైప్ ఆఫ్ కౌన్సిలింగ్ ఈజ్ ద క్లయింట్ గివెన్ మోర్ ఇంపార్టెన్స్? ఇంతకుముందు మంత్రకునికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది అని చెప్పినాం, కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎవరైతే మంత్రణం కోసం వచ్చారో, కౌన్సిలింగ్ కోసం వచ్చారో వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఇక్కడ బి ఇస్ ద రైట్ ఆన్సర్ నాన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్, అనిర్దేశిక మంత్రణం అంటుంది ఇక్కడ. సో ఈ అనిర్దేశిక మంత్రణం లోపల మంత్రకుని కంటే మంత్రణం కోసం వచ్చినటువంటి వ్యక్తికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఒక దానిలో మంత్రకునికి ఉంటుంది, ఒక దానిలో కౌన్సిలింగ్ కోసం వచ్చిన వ్యక్తికి ఉంటుంది. 21, సాంప్రదాయ విద్యా విధాన వేగం కంటే విద్యా కార్యక్రమాల వేగాన్ని పెంచడాన్ని ఏమంటారు? సాంప్రదాయ విద్యా విధానం ఏముందో దాని వేగం కంటే కూడా విద్యా కార్యక్రమాల వేగాన్ని పెంచినట్లయితే దాన్ని ఏమంటారు? విచ్ టర్మ్ డిస్క్రైబ్స్ ద ఎగ్జిలరేషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్? ఎగ్జిలరేషన్ అంటున్నాం ఇక్కడ. కంపేర్ టు ట్రెడిషనల్ మెథడ్స్ కంటే కొంచెం స్పీడ్గా ఉంటుంది అన్నట్టు ఇక్కడ. సో ఇంగ్లీష్ టర్మ్ను బట్టి మనకు అర్థమైపోయింది, సి ఇస్ ద రైట్ ఆన్సర్. దీన్ని తెలుగులో త్వరితపరచడం అంటున్నారు. అంటే ఇక్కడ జనరల్గా ట్రెడిషనల్గా సాంప్రదాయంగా జరుగుతున్నటువంటి విద్యా బోధన యొక్క వేగం ఎంత ఉందో దానికంటే కూడా వీళ్ళకి ఇచ్చే కార్యక్రమాలు ఎట్లుండాలంటే వేగంగా పూర్తి చేసేటట్టు ఉండాలి. దాన్ని త్వరితపరచడం లేదా ఎగ్జిలరేషన్ అంటున్నారు. స్పీడ్గా వెళ్ళాలి మామూలు పిల్లల కంటే, గిఫ్టెడ్ పిల్లలకి. క్వశ్చన్ నెంబర్ 22, సృజనాత్మకత అనేది వంశపారంపర్యంగా వచ్చే లక్షణం అయినప్పటికీ
దాన్ని వెలికితీసి అభివృద్ధి పరచడం దేనిపై ఆధారపడి ఉంటుంది? అకార్డింగ్ టు ద ఇక్కడ ఇవ్వబడినటువంటి టెక్స్ట్, విచ్ ఈజ్ అన్ ఇంటర్నల్ ఫ్యాక్టర్ ఫర్ డెవలపింగ్ క్రియేటివిటీ? క్రియేటివిటీ డెవలప్ కావాలంటే మరి ఏది కింద ఇచ్చిన వాటిల్లో? సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. శిక్షణ, ట్రైనింగ్. అంటే ఇక్కడ సృజనాత్మకత అనేది అనువంశికంగానో వచ్చినప్పుడు కూడా మరి అది ఇంకా కొంచెం దాన్ని మెరుగుదిద్దాలని అనుకుంటే తప్పకుండా శిక్షణ అనేది అవసరం అవుతుంది. శిక్షణ మీద ఆధారపడుతుంది. 23rd, సహాయార్థి కేంద్రీకృత మంత్రణం అని దేనికి పేరు? సహాయార్థి కేంద్రీకృత. సో విచ్ టైప్ ఆఫ్ కౌన్సిలింగ్ ఆల్సో నౌన్ యాజ్ కౌన్సిలీ సెంటర్డ్ కౌన్సిలింగ్? ఇది ఇండైరెక్ట్గా అడగడం జరిగింది, ఇంతకుముందు వచ్చింది. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అనిర్దేశిక మంత్రణాన్ని సహాయార్థి కేంద్రీకృత మంత్రం అంటారు. నాన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్. క్వశ్చన్ నెంబర్ 24 తీసుకుంటే, విద్యార్థి జీవితంలో ఎదురయ్యే ఒక ముఖ్యమైన విద్యా సమస్య ఏమిటి? వాట్ ఈస్ ద కామన్ ఎడ్యుకేషనల్ ప్రాబ్లం ఫేస్డ్ బై స్టూడెంట్స్ ఇన్ దేర్ లైవ్స్? ఏ, బి చూడండి అండ్ సి, డి. సో డి ఈజ్ ద రైట్ ఆన్సర్. పైవన్నీ కూడా కరెక్టే. ఎందుకంటే విద్యార్థి చదివిన పాఠాలు మర్చిపోవడం, ఏకాగ్రత కుదరకపోవడం, పరీక్షల గురించి భయం, ఇవన్నీ కూడా విద్యార్థి జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలే. క్వశ్చన్ నెంబర్ 25 తీసుకుంటే, దార్శనిక లేదా మిశ్రమ మంత్రణంలో పేర్కొన్న అంశం ఏమిటి? విచ్ కాంపోనెంట్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ఎలక్టిక్ కౌన్సిలింగ్? సో డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ పైనున్న 3 కూడా ఈ ఎలక్టిక్ కౌన్సిలింగ్లో ఉంటాయి. సజెషన్, అడ్వైజెస్, ఇంటర్ప్రిటేషన్. అంటే సూచన, సలహా, వ్యాఖ్యానం. ఈ 3 కూడా మిశ్రమ మంత్రణం లోపట ఉండడం జరుగుతుంది. సో ఇవి గైడెన్స్ మరియు కౌన్సిలింగ్ సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. ఈ టాపిక్ టోటల్ కవర్ అయ్యే విధంగా వీటిని తయారు చేయడం జరిగింది. ఇది తప్పకుండా మీకు యూజ్ అవుతుంది. సో మీ మిత్రులందరికీ కూడా యూజ్ కావాలంటే షేర్ చేయండి. మరియు నెక్స్ట్ వచ్చేటువంటి టాపిక్లపై వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.